తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 27 నెలలు గడిచినా కూడా ఇప్పటికీ ఒక కొత్త పింఛన్ ఇవ్వలేదు. నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి డబుల్ బెడ్రూమ్లు కట్టినటువంటి మేము వచ్చిన వెంటనే నిరుపేదలకు పంచుతామని చెప్పి ఇప్పటి వరకు కూడా కట్టిన ఇందిరమ్మ ఇళ్లను కూడా పంచడం లేదు. అలాగే కొత్త పెన్షన్లతో పాటు పెన్షన్ 2000ది 4000 చేస్తామని, వికలాంగులది 4000ది 6000 పెంచుతామని చెప్పి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలనలో విఫలమై పేద ప్రజల్ని ఒక శని గ్రహంలో పట్టి పీడిస్తున్నాడు. కాబట్టి అతను వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు 420 హామీలు ఎన్నికలప్పుడు ఇచ్చి పేద ప్రజల ఓట్లు దండుకొని ఈ రోజు పేదల్ని విస్మరిస్తున్నారు. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని వెంటనే, అది మీకు పేద ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండడానికి మీకు హక్కు లేదు కాబట్టి వెంటనే మీరు బర్తరఫ్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం 6 గ్యారంటీలు 420 హామీలతోని ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసి 26 నెలలు 27 నెలలు అవుతుంది. కానీ పేదల పక్షాన ఏమాత్రం కూడా సోయి లేకుండా ఈ ప్రభుత్వం మూసి ప్రక్షాళన చెప్పి దాని తర్వాత హైదరాబాద్ లోపల పేద ప్రజల ఇల్లు కూలగొచ్చడం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కూడా ఇల్లు కట్టించే పరిస్థితిలో లేకుండా పేద ప్రజల ఇల్లు కూలగొట్టడం ఇది ధర్మం కాదని చెప్తున్నాం. దాంతో పాటుగా